ప్రైజ్ ద లార్డ్. క్రిస్టోస్ మినిస్ట్రీ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. ఉపవాసం ప్రకటించమని సృష్టికర్త అయిన దేవుడే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోవేలు పుస్తకం ద్వారా ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు కఠినంగా శిక్షించటం వల్ల దేశమంతటా కరువు ఏర్పడింది. ఆ కరువు తర్వాత మిగిలిన పంటను అంతా మిడతలు తినివేశాయి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. వారిని కటిక దారిద్ర్యంలోనికి పడద్రోశారు. దేవుని దినము అనగా ఆయన ఉగ్రతతో వారిని నశింపచేయకుండేలా ఒక ఉపవాసం ప్రకటించండి అని దేవుడే వారిని 3 పర్యాయాలు హెచ్చరించాడు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము, 2వ అధ్యాయము 12, 17 వచనములు. తన జనులను కష్టాల నుండి, బాధల నుండి రక్షించి ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకు వారు ఒక ఉపవాసం ప్రకటించి తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని ఆయన వైపు మళ్ళాలని అత్యున్నతుడైన పరిశుద్ధుడైన దేవుడు ఆజ్ఞాపించాడు. ఆశీర్వాదాల కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరూ ఇది ఖచ్చితంగా గమనించాలి. కరువు చేత కటిక దారిద్ర్యంలోనికి వెళ్ళిన వారి ఉపవాసం ఎలా ఉండాలో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా నా దగ్గరకు తిరిగి రండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీ వస్త్రాల్ని కాక మీ హృదయాలను చింపుకొని ఆయన వైపు తిరగండి. ఆయన కరుణ వాత్సల్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై తాను చేయాలనుకున్న కీడును చేయక పశ్చాత్తాపడును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనములు. ఉపవాసం చేస్తున్న సమయంలో కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు, కానీ గడిచిన కాలంలో జీవితంలో చేసిన పాపాలని గుర్చి కన్నీటితో పశ్చాత్తాపడి నూతన సృష్టిగా మారి పూర్ణ హృదయముతో దేవుని దగ్గరకు రావాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వస్త్రాలను చింపుకొని గోనెపట్ట ధరించి శరీరమంతా బూడిద పూసుకొని తిరిగే ఉపవాసాలు బయటకు కనబడే సంకేతాలు మాత్రమే. దీనికన్నా ప్రతి ఒక్కరూ యథార్థంగా పశ్చాత్తాపడి తమ పాపాల నిమిత్తము కార్చిన కన్నీటితో హృదయాలు కడగబడిన వారై కొత్త అనుభవంతో ఉపవాసం చేయడమే తనకు ఇష్టమైనదని ప్రేమగల దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కేవలం భోజనాన్ని మానుకొని అదే ఉపవాసం అనుకునే ఈనాటి క్రైస్తవులు దీన్ని గమనించాలి. సరిగా ఉపవాసం చేసినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇకను అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయను. మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యాన్ని, కొత్త ద్రాక్ష రసాన్ని, తైలాన్ని మీకు పంపిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి పడగొడతాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కరుణ వాత్సల్యం గల దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఉపవాసం అనే గొప్ప ఆయుధము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉపవాసం అనే గొప్ప ఆయుధముతో తిరిగి దేవుని ప్రేమను మనం పొందుకొని ఆయన కటాక్షం కొరకు యాచిస్తే అపరిమితమైన, అమూల్యమైన, అమితమైన దీవెనలు మనం పొందుకోగలం. అయితే ఈ ఉపవాసం అనే ఆయుధాన్ని మనం సరిగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. పై రూపాన్ని చూస్తూ బయటకు మనుషులు మెచ్చుకునే ఉపవాసం కాదు మనం చేయవలసింది. మన బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో దేవుని ప్రేమను పొందుకునే ఉపవాసం మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఆచార సంబంధమైన ఉపవాసం భక్తి చేయవద్దు. దేవునితో ఏకమనస్సు కలిగి నిత్యము ఆయనతో సహవాసం చేస్తూ దేవుని చిత్తానుసారమైన పరిశుద్ధ జీవితం కొనసాగించుకునే ఉపవాస ప్రార్థనలు చేద్దాం. ఆమేన్.